హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. సో ఇవాళ కొత్త వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి మేము ఉండేది చందానగర్. చందానగర్లో ఉండే ప్రతి ఒక్క గల్లీకి వెళ్ళి ఏ వినాయకులు ఎలా ఎలా అవతారాల్లో ఉన్నారో మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇప్పుడు ఈవినింగ్ అయితే అయింది, టైం వచ్చేసి ఒక 5:30 అయితే అవుతుంది. సో ఇదంతా మా లొకేషన్ అనమాట, ఇంటి వెనకాలంతా చూడండి, ఇక్కడ సన్సెట్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనమైతే కిందకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే మనం వినాయకుల మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను వచ్చేసి మా ఇంటి వెనకలు ఉన్న వీధులకు అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి, డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారు, ఒక మహల్ లాగా అనమాట. సో లోపల కూడా ఇలా క్యాండిల్స్తోని లైట్స్ అయితే వెలిగించారు, ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ అవి అయితే కూడాను. సో ల్యాంప్ లెక్క అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే పైన వచ్చేసి కృష్ణ అవతారంలో ఉన్న గణపతి అయితే కనపడుతున్నారు చూడండి. పైన అంతా కూడా కృష్ణుడు, కింద వచ్చేసి గణపతి, అండ్ అలాగే కాళ్ళ దగ్గర మూషికంతో పాటు రకరకాలమైన వెరైటీ లాంటి లడ్డూలు అయితే ఉన్నాయి చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇవైతేను. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ కూడాను. సో మనం ఫైనల్గా గణపతిని కనుక చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉన్నాడు, అలాగే ముద్దుగా కూడా ఉన్నాడు. పైన వచ్చేసి కృష్ణుడు అనమాట. వీళ్ళు కృష్ణ భక్తులు అనమాట వీళ్ళు వచ్చేసి, అందుకని ఇలా విగ్రహాన్ని అయితే ఇలా కొనుగోలు చేశారు. సో నెక్స్ట్ అయితే మనం కమ్యూనిటీ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మా ఇంటి దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్కి అయితే వచ్చేసాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడైతే మట్టి వినాయకుడు అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ ముఖం పైన ఇట్లా లైట్స్ అయితే వచ్చేటట్టు చేశారు. బహుశా వీళ్ళు లైక్ ఎలా అంటే కలర్ వినాయకుడిని కొనలేదు కాబట్టి ఇలా అయితే చూపించుకుంటున్నారు. సో ఇలా చేసినా కూడా మంచిది, ఎందుకంటే మనకు నేచర్ అనేది కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు చూసేసరికి నైట్ అయితే అయింది కొంచెం. సో మా ఇంటి వెనకాల శ్రీదేవి థియేటర్ ఉంటుంది, అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎదురుగ్గా ఇక్కడ ఒక రాజగణపతిని అయితే పెట్టారు చూడండి. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, గణేషునికి కూడా వీళ్ళే డ్రెస్ వేశారనమాట. సో వాళ్ళు పెయింటింగ్ వేసేదే కాకుండా పైనుంచి వీళ్ళు డ్రెస్ అనేది చేశారు, కింద పంచ పైన మొత్తం రాజావతారంలో ఎలా అయితే ఉంటారో అలా అయితే చేశారు. అలాగే మీరు ఇక్కడ ఒకటి చూసారా, విగ్రహం పక్కనే ఏనుగు పైన శివాజీ మహారాజుల వారి చిన్న విగ్రహం అయితే ఉంది చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గణపతికి రైట్ సైడ్. సో ఇలా సూర్యుని సింహాసనం పైన కూర్చుంటూ, అలాగే ఏనుగు పైన చిన్న శివాజీ మహారాజుల వారి చిన్న విగ్రహం అయితే ఉంది చూడండి. సో ఈ విగ్రహం నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి చిన్న గణపతి అయితే ఇక్కడ పెట్టారు కలర్ఫుల్గా. ఇది కూడా కొంచెం గణపతి కూర్చొని ఉన్నట్టుగా బ్లెస్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పక్కన గల్లీలోనే అయితే పెట్టారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చూడండి, వీళ్ళైతే దీపారాధన చేస్తున్నారు, దీపాలతో అలంకరించి మొత్తం. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము కూడా లాస్ట్ టైం ఇలానే చేసాము. సో ఈసారి కొన్ని కారణాల వల్ల ఈసారి చేయలేకపోయాము. అలాగే వీళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్లో మట్టి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. సో 9 నవరాత్రులు ఇక్కడ పూజ చేసి హ్యాపీగా నిమజ్జనం అయితే చేస్తారంట. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే శివుని ఆకారంలో ఉండే దీపారాధన అయితే చేశారనమాట. చూడండి, ఒక 2 లేయర్స్గా అయితే ఫామ్ చేశారు. మధ్యలో వినాయకుని ముగ్గు అయితే వేశారు. అలాగే పసుపు శివలింగాన్నిలాగా అక్కడైతే కలర్ వేశారనమాట. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనకి ఓం, మరియు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి స్వస్తిక్ సింబల్ మీద దీపారాధన అయితే చేస్తున్నారు చూడండి. అలా అయితే అలంకరించబడింది. నెక్స్ట్ వచ్చేసి పక్కనే త్రిశూలం అయితే ఉంది. త్రిశూలంతో పాటు కింద డమరుకం. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక ఫోటో అండ్ ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తామని చెప్పి ఇలా అయితే తీశాను. సో వీళ్ళ అపార్ట్మెంట్లో ఉండే వినాయకుడు అనమాట ఇది. మంచిగా నీట్గా చాలా క్యూట్గా కూడా ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వినాయకుడు అయితే. ఆ తర్వాత నేను వీడియో తీసుకొని వెళ్ళిపోతుండగా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే నన్ను అయితే మళ్ళీ వెనక్కి పిలిచారు. ఏంటి అనండి అని అడిగితే, ఇలా ప్రసాదం తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. సో నేను అలా వెళ్ళి ఒక చేయంటితో ఇట్లా తీసుకుందాం అనుకున్నాను దోసెట్లోకి, కానీ వాళ్ళు అట్లా కాదండి, ప్లేట్ తీసుకోండి, ఇక్కడ ఉండే అన్ని ప్రసాదాలు మేము ఇవ్వాలి అని చెప్పారు. సో అందుకని చెప్పి నేనైతే లైన్లో నించొని తీసుకున్నాను. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు కమిటీ మెంబర్స్ లాగా ఫామ్ అయ్యి ఏ డేట్ రోజు ఏ పూజలు ఉన్నాయి, అలాగే ఎవరు ప్రసాదాలు ఇస్తారని చెప్పి అన్నీ మొత్తం లిస్ట్ అయితే పెట్టి గోడకైతే అతికించారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను లాస్ట్కి లైన్లో నించొని అన్ని ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా, శనగలు ఉన్నాయి, పులిహోర ఉంది, దద్దోజనం లాంటిది ఒకటి ఉంది, అండ్ వచ్చేసి జిలేబీ, ఇలా రవ్వ ఉంటలు, అండ్ ఇంకేంటివి కొంచెం బిర్యానీ, కొంచెం వెజ్ బిర్యానీ లాగా చేశారు అలా అనమాట. ఇంకోటి వచ్చేసి దీని పేరు నాకు సరిగ్గా తెలీదు. అన్నీ కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చేశాను. సో అలా ప్రసాదం తినేసి బయటకు వచ్చి ఇంకొంచెం ముందరికి వెళ్ళంగానే ఇంకో గల్లీలో నాకైతే
ఇలా మంచి టెంట్లో వేసి బాగా చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా రాజగణపతి లాగా అనమాట. సింహాసనం పైన కూర్చొని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అండ్ ఇలాగే చూడండి, మాల కూడా ఇక్కడ చాలా పెద్దది వేశారు. ఇది ఏ మాల, తులసి మాలనా లేదంటే ఇది నాకు అర్థం కాలేదు. ఇది ఆకు వేశారు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంటి వెనకాల ఇంకో పెద్ద గల్లీ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ శివుడు అయితే ఉన్నారు, పైన థర్మాకోల్తో ఇవన్నీ డెకరేట్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, మంచి పట్టపరిచి డెకరేషన్ అయితే లోపల చాలా నీట్గా చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక 7 feet ఉన్నదన్నమాట. 7 to 8 feet అయితే ఉన్నాయి. ఇది కూడా నార్మల్ కూర్చొని ఉన్నట్టుగానే నాకైతే అనిపించింది. పెద్దగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అండ్ అలాగే చుట్టుపక్కల ఎవరైతే 1 to 3 days అలా ఇంట్లో ఎవరైతే పూజ చేసుకుంటారో చిన్న వినాయకుల్ని, వాళ్ళందరూ కూడా తెచ్చి ఇట్లా నిమజ్జనం చేసే చోట ఎక్కడైతే పెద్ద గణేశుని పెడతారో అక్కడైతే వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి ఈ పెద్ద వినాయకుల దగ్గర అయితే పెట్టేస్తారు. అది మనందరికీ కూడా తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి రోడ్ నెంబర్ 4A అనమాట, మా వెనకాల గల్లీ. అది వచ్చేసి టెంపుల్ దగ్గర అయితే ఈ వినాయకుడిని అయితే పెట్టారు చూడండి. నాకైతే చాలా బాగా అనిపించింది. పైన వచ్చేసి రాముడు బాణం వేస్తున్నట్టుగా, కింద వచ్చేసి వినాయకుడు ఆశీర్వదిస్తున్నట్టు, అలా రామ గణపతి అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ తీస్తున్నప్పుడు వీళ్ళైతే పూజ చేస్తూ ఉన్నారు. సో నేను డిస్టర్బ్ చేయకుండా అలా అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ తీశాను. సో ఇలా అయితే అలంకరించబడి ఉంది వినాయకుడికి అయితే. సో ఇక్కడ ఏంటంటే మన సైడ్ ఎవరైనా సరే గల్లీలో గణేషుని పెడుతున్నారంటే మ్యాక్సిమం 6 feet కంటే ఎక్కువ అయితే పెట్టరు. అది అందరికీ కూడా తెలిసిందే. మీ సైడ్ ఎన్ని ఫీట్స్ గణేషులు పెట్టారు కింద అయితే కామెంట్ చేయండి. సో అలా నేను వీడియో తీసుకొని బయటకు వస్తుండగా మొత్తం కరెంట్ అయితే పోయింది అని అనుకున్నాను. ఏంటబ్బా అని చెప్పి వెనకాల చూసానేమో హారతులు అయితే పట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గణేషునికి అయితే సంధ్యా హారతి అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే మంచి డెకరేషన్తో పాటు నీలం కలర్లో ఉన్నారు చిన్న గణపతి అయితే. ఇక్కడ చాలా ముద్దుగా ఉన్నారు. ఇక్కడ కూడా సింహాసనం పైన కూర్చొని అయితే ఉన్నారు. అలాగే ఇక్కడ లడ్డూలు వచ్చేసి వీళ్ళకి 3 అయితే పెట్టుకున్నారు అనమాట. జనరల్గా ఏంటంటే మామూలుగా అందరూ ఒకటి కాకుండా ఒక 2, 3, 4 లడ్డూస్ కూడా పెడతారు. ఒకటి లక్కీ డ్రా అని, ఇంకోటేమో ఒక 2 కానీ 3 కానీ వేలం పాటలో వెళ్ళేటట్టుగా. సో మీరు కూడా అలానే చేస్తారో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వేరే గల్లీకి అయితే వెళ్ళాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రామావతారంలో ఉన్నట్టుగా రాముడు బాణం వేస్తే ఎలా ఉంటుందో అలాంటి అవతారంలో ఇక్కడ గణపతి అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ కూడా మీరు సుదర్శన చక్రం పైన నిల్చొని అట్లా వేస్తున్నట్టుగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది కదా. విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణేశుడు రాముడి వేషంలో ఇలా బాణాన్ని అయితే వేస్తున్నట్టుగా ఇక్కడైతే ఉంది. హైదరాబాద్లో మనం ఏ గల్లీకి వెళ్ళినా ఒక్కొక్క అవతారంలో మనకైతే కనిపిస్తారు. మ్యాక్సిమం అన్నీ కూడా కూర్చొని అయితే ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఒక 70% వరకు రకరకాల అవతారంలో ఉన్నట్టుగా మనకైతే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన వచ్చేసి పాల్ సీలింగ్తో ఇలా వీళ్ళు అయితే పర్మనెంట్ డెకరేషన్ లాగా అయితే చేసుకున్నారు. సైడ్స్ మాత్రం ఇలా పట్ట కట్టుకొని విగ్రహాన్ని అయితే పెట్టుకునేటట్టుగా. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే వినాయకుడు వచ్చేసి మట్టి అవతారంలో ఉన్నారనమాట. సిద్ధి వినాయకుడు లెక్క కూర్చొని సింహాసనం పైన అలా అయితే ఉన్నారు. చేతిలో లడ్డూని పట్టుకొని ఇంకో చేతితో ఆశీర్వదిస్తున్నట్టు. సో ఇది కూడా బాగుంది. మూషికుడు కూడా మట్టి అవతారంలోనే ఉన్నారు. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలో అమీన్పూర్ చెరువు అని అయితే ఉంటుందన్నమాట. చెరువు దగ్గర వీళ్ళైతే ఒక పెద్ద వినాయకుడిని అయితే పెట్టారు చూడండి. మంచిగా అలంకరించారు డెకరేషన్తో పాటు మొత్తం కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కూర్చొని వినాయకుడు అయితే ఉన్నారు. లడ్డు కూడా ఇక్కడ వచ్చేసి పెద్దదే. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 7 feet వరకు ఉంటుంది. 7 to 8 feet వరకు అయితే ఉంటుంది. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ పక్కనే టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. రాముల వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా పక్కన వినాయకుడిని అయితే పెట్టారు చూడండి. ఇక్కడ కూడా కూర్చొనే ఉన్నారు సింహాసనం పైన. అండ్ ఇక్కడ వచ్చేసి నాగుపాము అయితే ఉంది. పక్కన వచ్చేసి వృషభం అయితే ఉంది. అలాగే పైన లింగం అయితే ఉందన్నమాట. ఈశ్వరుని యొక్క లింగం అయితే ఉంది. ఇది కూడా విగ్రహం అయితే చాలా బాగుంది. నాగసర్పంతో పాటు నందీశ్వరుడు, లింగము, అలాగే వినాయకుడు చాలా బాగుంది. ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది.
మనకు బేసిక్‌గా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వినాయకుడు ఎంత చిన్నదైనా, పెద్దదైనా మండపం మాత్రం బాగా డెకరేషన్ చేయాలనైతే ఒకటైతే ఫిక్స్ అవుతామనమాట. సో, అలాగే ఇక్కడ గూడా మనకైతే కనిపిస్తుంది చూడండి. సో, మా కాలనీ పక్కన మారుతి నగర్ అని అయితే ఉంటుంది. ఇక్కడ గూడా చూడండి గల్లీ మొత్తం గూడా ఇలా లైట్స్‌తోనైతే నింపేశారు, డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బావుంది. లోపల మండపం గూడా చాలా బావుంది. ఇంకిక్కడ వినాయకుడు గనుక చూసుకున్నట్టయితే కూర్చొని ఇట్లా ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నారు. లడ్డు చేతిలో పట్టుకొని. సో, ఇక్కడ ఇంకా చాలా చోట్ల ఇలానే ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్ నెంబర్ 6లో ఉండే గణపతి అనమాట. ఇక్కడ కూడా వీళ్ళైతే డెకరేషన్ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఈ గణేశుడి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే నామాలు వచ్చేసి పెద్దగా అయితే పెట్టారు, వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు. అండ్ అలాగే ఇక్కడ ఆడవాళ్ళందరూ కూడా కూర్చొని స్తోత్ర పారాయణం అయితే చేస్తున్నారు. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా సరే నవరాత్రులు ఎప్పుడైనా గణేశుడి దగ్గర ఉన్నప్పుడు, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆడవాళ్ళు కానీ, లేదంటే మగవాళ్ళు కానీ కూర్చొని అలా పూజలు అయితే చేస్తూ ఉంటారు. మనకందరికి కూడా తెలిసిందే. ఇక్కడ గణేశుడి తొండం కూడా చాలా పెద్దగా అయితే ఉంది. 3 సార్లు చుట్టు అయితే ఉంది. అండ్ అలాగే లడ్డు కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీశాను. మా బాబాయ్ వాళ్ళ అపార్ట్మెంట్లోనైతే ఈ వినాయకుడిని అయితే పెట్టారు. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే లడ్డు ఇది వచ్చేసి 5 kgs అంట. ఇది కూడా చాలా బాగుంది. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. ఒక 5 to 6 feet అయితే ఉంది ఇది కూడాను. ఇది వచ్చేసి కలరే, కాకపోతే మట్టిలో ఉన్నట్టు మనకైతే కనపడుతుంది. ఇక్కడ కనుక మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో శివుడు అయితే ఉన్నారు. వెనుకలు వచ్చేసి ఒక చిన్న గుడిలాగా అయితే ఉంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో, నేనైతే అందరి వినాయకుల దగ్గర లడ్డు అయితే తీయలేదు. ఇదైతే మా బాబాయ్ వాళ్ళది కాబట్టి నేనైతే దగ్గర నుంచి అయితే తీశాను. లడ్డు చూడండి చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది 5 kgs అంట. ఇందులో వచ్చేసి బాదం, పిస్తా, ఇంకోటి జీడిపప్పు అన్నీ కూడా పైన డెకరేట్ అయితే చేశారు. 5 kgs లడ్డు అంటే ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చందన్ నగర్ పక్కన అశోక్ నగర్ అని అయితే ఉంటుంది. ఈ గుడిలో అయితే బాలాపూర్ ఏ సంవత్సరం ఏ అవతారంలో అయితే ఉంటారో ప్రతి సంవత్సరం ఇక్కడ అశోక్ నగర్లో కూడా అదే అవతారంలోనైతే ఉంటారు. మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తారు, చాలా పెద్దగా చేస్తారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా. ఇక్కడైతే చూడండి మీరు ముందైతే భక్తులందరూ కూడా అక్కడ భజన అయితే చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హెవీ డెకరేషన్తో పాటు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే అశోక్ నగర్లో ఉండే గణపతి అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాలాపూర్లో ఏ అవతారంలో అయితే ఉంటుందో ఇక్కడ కూడా అశోక్ నగర్లో సేమ్ అవతారంలో ఉంటుంది. సో, ఇది ఎలా ఇంటర్లింక్ అనేది నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే వినాయకుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ అలా అయితే ఉంటారు. చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే పైన వచ్చేసి దాన్ని ఏమంటారు, క్షీరసాగర మదనం అని అంటారు కదా. సో, అలా మనం పురాణాల్లో ఎక్కడైతే వింటామో అలాంటిదన్నమాట. సో, అలా అవతరించి ఇలా అయితే డెకరేట్ అయితే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇది గ్యాస్ చందనగర్లో ఉండే మ్యాక్సిమం గణపతులను అయితే నేనైతే కవర్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.